ఆఫ్ చేశాను. రండి, ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించమునకు కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనమును అందరం కలిసి చదువుకుందామండి. అందరం కలిసి అంటే పెదేలాడించడం కాదు, బిగ్గరగా అందరం కలిసి చదువుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చునున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన ఏమని మాతో చెప్పమనగా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, చాలా విషయాలు ఇక్కడ రాయబడుతున్నాయి. ఆయన ఒలీవల కొండకి వెళ్ళటం, కొండ మీద కూర్చోవటం, శిష్యులు ఆయన దగ్గర ఉండటం. దీంట్లో దరిదాపు ఒక్క వచనంలో 7 మాటలు ఉంటాయి. అయితే మనం 7 మాటలు ధ్యానించడానికి సమయం కుదరదు కాబట్టి ఒక విషయాన్ని ధ్యానిస్తాం. ఏంటి మాట అంటే, ఈ యుగ సమాప్తికి ఏమని రాయబడుతూ వచ్చిందండి? యుగ సమాప్తి. సో దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడేటటువంటి మాట ఏంటంటే యుగ సమాప్తి. ప్రభుని అడుగుతున్నారు శిష్యులు. ఏకాంతంగా ప్రభు ఉన్నప్పుడు ప్రభు దగ్గర అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఏమడుగుతున్నారు? నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడుగుతూ వస్తున్నారు. సూచనలు ఏంటి అన్నది ప్రభు చెబుతూ వచ్చాడు. పలువురు వచ్చి నన్ను బట్టి మోసం, నా పేరట వచ్చి నన్ను బట్టి నా పేరట వచ్చి మోసం చేస్తారు, భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యం లగత్వం, యుద్ధాలు జరగటం, ఇవన్నీ నా రాకడికి సూచనగా ఉండవి అని ప్రభు మొదటే తెలియపరుస్తూ వచ్చాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యుగ సమాప్తి. అర్థమవుతుందండి? యుగాన్ని అనేక కోణాల్లో సంబోధించబడుతూ వచ్చింది. ఇప్పుడున్నదాన్ని ఇది 7వ యుగం అంటారు. 7 యుగాలు బైబిల్లో ఉన్నాయి. మళ్ళీ ఇంకా చూస్తున్నట్లయితే ఒక యుగముల గురించి కూడా 40 సంవత్సరాల కింద లెక్కించబడటం కూడా ఒక కోణంలో ఉంటుంది. అంటే ఒక యుగాన్ని ఒక్కొక్క సందర్భాన్ని బట్టి సంబోధిస్తూ వస్తున్నారు. సో అయితే ఇక్కడ మనం చూసినటువంటి ఒక మాట ఏంటంటే ఈ యుగము, యుగ సమాప్తి. సో యుగ సమాప్తి అవ్వక మునుపు అసలు ఈ యుగం ఎలా ఆరంభించబడింది మానవుడి యొక్క జీవితంలో, లేదంటే మానవుడు యుగాన్ని ఎలా ఆరంభించుకుంటూ వచ్చాడు? దేవుడైతే మనం చూస్తూ వస్తున్నాం. ఆది కాండంలో చూసినట్లయితే ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆది కాండంలో అసలు ఆ సృష్టి కానీ లేదంటే ఒక యుగం అని కానీ ఎలా ఆరంభిస్తూ వచ్చాడు దేవుడు? ఆయన నోటి వాక్కు ద్వారా, చెప్పండి ఏం కలుగుతూ వచ్చినాయి? ఆయన నోటి వాక్కు ద్వారా భూమి, ఆకాశములు, ఇంకా చెట్లు, దానిలోని మొక్కలు అన్నీ కూడా ప్రభు యొక్క వాక్కు ద్వారా సృజించబడుతూ వచ్చినాయి. అయితే దేవుడు అన్నిటినీ సృజించి అన్నిటినీ మానవుడికి ఏం కావాలో అన్నిటినీ కూడా చేసి మానవుడి దగ్గర దేవుడు పెట్టినప్పుడు మానవుడిని దేవుడు ఏం చేశాడంటే తన యొక్క జీవితంలో ఫలించమని దేవుడు అప్పగిస్తూ వచ్చాడు. అయితే మానవుడి యొక్క జీవితంలో మానవుడు ఆరంభించవలసిన తన యుగము ఎలా ఆరంభిస్తూ వచ్చాడు? దేవుడైతే సౌందర్యంగా సిద్ధపరిచాడు. నువ్వు ఇలా ఈ యుగాన్ని ఆరంభించని ఆదాము దగ్గరకు వచ్చి సౌందర్యము వలె చక్కగా తనకేమీ కొదువు లేకుండా, ఏమీ తక్కువ కాకుండా, ఏది కొరత లేకుండా, ఇంకా సాటి అయిన సహాయాన్ని కూడా సమకూరుస్తూ వచ్చాడు. అంటే ఆదామును దేవుడు చూసినప్పుడు తాను ఒక యుగం ఆరంభించబడాలంటే, తనతోనే ఆరంభించబడాలంటే ఆదాముకి ఏమీ తక్కువ ఉండకూడదు. ఆదాముకి ఏం అవసరమో, ఆదాముకి ఏం కావాలో, ఆదాముకి ఏమైతే అవసరతలు ఉంటాయో అవన్నీ మొదటే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? సిద్ధపరిచాడు. అందుకే మనం ఒక్కొక్క మాట ఉంది, అడగక మునిపే ఆదాము అడగక మునిపే ఆదాముకి ఏం అవసరమో ఎరిగాడు కాబట్టి మొత్తాన్ని సిద్ధపరిచాడు. అయితే ఆదాము కానీ లేదంటే ఒక మానవుడు, ఒక రక్త మాంసములు కలిగిన మానవుడు ఒక యుగమును తాను ఎలా ఆరంభిస్తున్నాడు లేదా ఎలా ఆరంభించాడు అనేది బైబిల్లో ఒక 7 విషయాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? యుగ సమాప్తి గురించి మనం ప్రభు వాళ్ళ వర్తమానంలో చూస్తాం. సూచనల గురించి చూడమండి. సూచనలు ఆల్రెడీ చెప్పేసాం. భూకంపాలు ఉన్నాయి,
తర్వాత అక్కడక్కడ రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది, జనం మీదకి జనం లెగుస్తారు, కొట్లాట్లు ఉంటాయి, యుద్ధాలు జరుగుతాయి. ఇవన్నీ సూచనలు. ఇప్పుడు సూచనల గురించి చూసే టైం కాదు. అసలు ఆయన రాకడ, యుగ సమాప్తి, ఈ యుగము సమాప్తి అవబోతున్నప్పుడు యుగం ఎలా సమాప్తి అవబోతుందని రూపంలో చూద్దాం. అయితే ఇప్పుడు ఆరాధనలో చూసే మాట ఏంటంటే, మానవుడు తన జీవితంలో యుగమును ఎలా ఆరంభిస్తూ వచ్చాడు. దేవుడైతే సౌందర్యంగా సిద్ధపరిచినటువంటి యుగమును, దేవుడైతే మహిమకరంగా ఏమి తక్కువ కాకుండా, ఏమి కొరత లేకుండా సమృద్ధిగా సిద్ధపరిచిన యుగాన్ని మానవుడు ఎలా ఆరంభిస్తూ వచ్చాడంటే బైబిల్లో ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ సమయానికై వందనాలు తండ్రి. ఈ సమయంలో దేవా, మరి ఆరంభ ప్రార్థన పాటల్లోనూ అదే రీతిలో ప్రభు ఇప్పుడు వరకు మీరు కృపను చూపిస్తూ వచ్చారు, వందనాలు. ఈ సమయంలో తండ్రి మరి ఆరాధన వర్తమానంలో ప్రవేశిస్తున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, కింద కూర్చున్న వారి కంటే నేను గొప్పవాడిని కాదని ఒప్పుకుంటున్నా ప్రభా. దేవా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నాకంటే వారు గనులను ఒప్పుకొంచున్నాం. అయితే ఘనమైన వారికి ఘనమైన రీతిలో వర్తమానం రావాలంటే అది మీ ద్వారానే. కాబట్టి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని నీ పరిశుద్ధాత్మను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడమని, వచ్చి నీ ప్రజలు నిన్ను ఎట్లా మహింపరచాలో, ఎలా నేను స్తుతించాలో, ఎలా నేను ఘనపరచాలో మీరే మాకు బయలుపరిచి మహిం పొందమని. దేవా, మరొకసారి మీ దాసుడు బలహీనుడు, ఒట్టివాడు, మట్టివాడు అని ఒప్పుకుంటూ దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిం పొందమని, నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తూ, మా ప్రభు ఈ వర్తమానం ఎంతో శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, మేము ఎలా మిమ్మల్ని ఆరాధించాలో, ఈ యుగం మేము ఎలా ఆరంభించుకున్నామో, తద్వారా మా జీవితానికి ఏం కలుగుతూ వచ్చిందో మేము అవన్నీ కూడా మా స్మరణకు తెచ్చుకుంటూ, జ్ఞాపకం తెచ్చుకుంటూ మిమ్మల్ని స్తుతించేవారుగా, గణపరిచేవారుగా, ఆరాధించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని మరొకసారి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గం ఉన్న వారు సకాలం నడిపించండి. ఎంత శబ్దం ద్వారా వింటున్న వారిని కూడా దీవించమని, త్వరపెట్టి తీసుకురమ్మని మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిటి శ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడైతే మొదటి యుగం ఆరంభించేటప్పుడు, అంటే సృష్టి ఆరంభంలో యుగాన్ని ఆరంభించేటప్పుడు దేవుడు ఎలా ఆరంభించాడు, ఎలా చేస్తూ వచ్చాడు యుగాన్ని? సౌందర్యముగా, ఎంతో చక్కనిదిగా, కొదువలేనిదిగా, సమృద్ధైనదిగా, తక్కువ కాకుండా, కాబట్టి ఎంతో చక్కగా సిద్ధపరుస్తూ వచ్చాడు. కానీ ఆదాము కానీ ఇంకెవరైనా సరే, ఒక మనుషుడు రక్తమాంసములు కలిగిన మానవుడి యొక్క జీవితం, అంటే యేసు ప్రభు వారు రక్తమాంసములు కలిగిన వారికి ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన్ని మనం పోల్చలేం. కానీ ఆయన కాకుండా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, సృష్టి ఆరంభం నుండి ఇప్పుడు వరకు పుట్టినట్టు ప్రతి మానవుడి యొక్క జీవితంలో యుగం ఎలా ఆరంభిస్తున్నాడు అని అంటే బైబిల్ 7 విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయం, ఆది కాండము 3వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, పదకొండవ వచనం అక్క. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవరు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన. ఇక్కడ అర్థం చేసుకోండి, మొదటి మాట, దేవునికి వాక్యం చెప్పే మొదటి మాట ఏంటంటే, మానవుడి యుగాన్ని ఎలా ఆరంభిస్తూ వచ్చాడంటే దేవుని యొక్క ఆజ్ఞని మేరతముతో ఆరంభిస్తున్నాడు. ఎలా ఆరంభిస్తూ వచ్చినాడండి? దేవుని ఆజ్ఞని, ఓ రకంగా చెప్పాలంటే దేవుని ఆజ్ఞను త్రోసివేస్తూ ఆరంభిస్తున్నాడు. మానవుడి యొక్క జీవితంలో మానవుడి కొరకై దేవుడు యుగాన్ని ఎలా సృష్టిస్తూ వచ్చాడు? ఆరంభం సృష్టి అని మనం అనుకుందాం. సృష్టిని ఎలా సృష్టిస్తూ వచ్చాడు? ఎంతో ఘనమైనదిగా, ఎంతో సౌందర్యం కలిగిందిగా, కొదువు లేనిదిగా, తృప్తి కలిగిందిగా, సమృద్ధి అయిన దానిగా సిద్ధపరుస్తూ వచ్చాడు. కానీ మానవుని యొక్క జీవితంలో, తన జీవితంలో తాను యుగాన్ని ఎలా ఆరంభిస్తున్నాడంటే దేవుని యొక్క ఆజ్ఞని మేరటంతో ఆరంభిస్తున్నాడు. ఎలా ఆరంభిస్తున్నాడండి? దేవుని ఆజ్ఞని మేరటంతో ఆరంభిస్తున్నాడు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది,
ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణము. మానవుని యొక్క జీవితంలో మొదటిగా మానవుడు యుగాన్ని ఎలా ఆరంభిస్తూ వస్తున్నాడంటే, మానవుని యొక్క జీవితం యుగం ఆరంభించడం ఎలా ఎట్టి రీతిలో యుగాన్ని ఆరంభిస్తున్నాడంటే, దేవుని మాట దేవుని ఆజ్ఞని వినకోకుండా యుగాన్ని ఆరంభిస్తున్న అనుభవం ఉంది. ఆదాము యొక్క చరిత్ర మనం చూస్తున్నాం. ఆదికాండం 3:11 చూసినట్లయితే, నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా, నేను చేయొద్దన్న పని నువ్వు చేసావా అంటే అర్థం ఏంటి అక్కడ చెప్పండి? ఆ మాటకు అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞను మీరేడనే కదా. ఏదైతే దేవుని ఆజ్ఞ ఉందో ఆ దేవుని ఆజ్ఞని మీరి యుగాన్ని ఆరంభిస్తున్నాడు. అంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చాల్సిన మానవుడు, దేవుని ఆజ్ఞకు లోబడాల్సిన మానవుడు. ఆదాముకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి మీకు తెలుసండి? ఆదాముకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? అన్నిటినీ ఏలుకోమని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీకు ఇదే సమస్తాన్ని ఏలుకో అని చెప్పి ఒక ఆజ్ఞ ఇస్తే, ఆదాము యొక్క జీవితంలో ఏదైతే యుగం ఎలా ఆరంభిస్తున్నాడంటే, మొట్టమొదటి ఆదాము యొక్క జీవితంలో దేవుని ఆజ్ఞను మేరటంతో ఆరంభిస్తున్నాడు. దేవుని ఆజ్ఞను మీరి యుగాన్ని ఆరంభిస్తే అది మేలు కొరకైనా? ఆజ్ఞతకమే పాపం, పాపం వచ్చే జీవితం మరణమని బైబిల్ హెచ్చరిస్తుంది. సో ఆదాము యొక్క జీవితంలో మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞను త్రోసివేసి దేవుని ఆజ్ఞని మీరి యుగాన్ని ఆరంభించిన వాడుకుంటాడు. తద్వారా నష్టాన్ని తెచ్చుకున్న వాడుకుంటాడు. సో అట్టి నష్టం తెచ్చుకున్నటువంటి ఆదాము అంటే మన కొరకు, ఆదాము అంటే మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కడపడాటానికి లోకానికి వచ్చి దేవుని ఆజ్ఞను మీరి యుగాన్ని ఆరంభించిన మన కొరకు, తల్లి గర్భంలోనే పాపంతో పుట్టిన మన కొరకు, తల్లి గర్భం పెండంగా చేయబడి కొరకు పాపంగా రూపించబడుతుందని మరి ఎవరు మాట్లాడుతూ వచ్చారండి? దావీదు భక్తుడు అన్నాడు, కీర్తన 55 అంటాడు కదా, నా తల్లి గర్భంలో ధరించక మునిపే, పెండంగా రూపించక మునిపే. చదవండి ఆ మాట, కీర్తన గ్రంథము. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించెను. మానవుని యొక్క జీవితము, ఈ లోకానికి మానవుడు ఏ స్థితిలో వస్తున్నాడు అనేది అర్థమైనట్లయితే, ఈ యుగం మానవుడు ఆరంభించిందే దేవుని ఆజ్ఞను మేరటంతో ఆరంభించాడు. దేవుని ఆజ్ఞను మేరటం ద్వారా మానవుని యొక్క జీవితంలో పాపం సంప్రాప్తయింది. సంప్రాప్తైన పాపమును యుగం మానవుడు ఆజ్ఞ మేరటంతో స్టార్ట్ చేశాడు. కాబట్టి ఏదైతే దేవుని ఆజ్ఞ మీద పాపం తెచ్చుకున్నాడో ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అరుదించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి కన్యక గర్భములో జన్మించి మన కొరకు ఎన్నో అవమానాలు నిందల్ని భరించి, ఎన్నో అవమానాలు నిందల్ని సహించి, చివరికి ఆయన వస్త్రాన్ని పంచుకున్నప్పుడు ఆయన ఎన్నో అవమానించిన, ఎన్నో నిందించిన, ఆయన పొడిచినప్పుడు కూడా, ఆయన గాయపరిచినప్పుడు కూడా, ఆయన నిందించినప్పుడు కూడా అన్నిటినీ ఓర్పుగా ఓర్చుకుంటూ మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. కారణం ఏంటి? అసలు ఈ యుగమే మనం ఎలా ఆరంభించుకున్నాం? దేవుని ఆజ్ఞ మేరటంతో ఆరంభించాం. ఈ మేరటం ద్వారా మనకు వచ్చిన పాపాన్ని తీసివేయడానికి మరలా ఆయన కుమారుని లోకాన్ని పంపి, ఆ కుమారుని దేహమునకు మరి ఏవైతే ఆ కుమారుని యొక్క దేహము మీద గాయాలు పొందుతూ వచ్చాడు, ఆ పొందబడిన గాయముల ద్వారా మనం ఏదైతే ఆజ్ఞ మీరేమో ఆజ్ఞని తుడిచిపెట్టబడుతూ వస్తుంది. ఇది మొదటిది. మానవుడు యుగం దేవుని ఆజ్ఞని మేరటంతో ఆరంభించాడు. రెండు దేవుని వాక్యం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. క్షమించండి. ఆదికాండం 3:11 అండి. ఆదికాండం 3:11. ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనము. చాలక. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండవ మాట ఏంటంటే, మానవుడు యుగాన్ని ఎలా ఆరంభించాడు? మొదటిగా ఎలా ఆరంభించాడండి? దేవుని ఆజ్ఞని మేరటంతో ఆరంభించాడు. 2, మానవుడు యుగాన్ని ఎలా ఆరంభించాడు? దేవుడు చేయొద్దన్న పని చేస్తూ ఆరంభించాడు. ఎలా చేస్తూ వచ్చాడు? దేవుడు చేయొద్దన్న పని చేస్తూ ఆరంభించాడు యుగాన్ని. చూడండి, మానవుడికి దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడో. నువ్వు చెమటోర్చే పని లేదు, అప్పటికి నువ్వు కష్టపడే పని లేదు. సహపాఠి భార్యని ఇచ్చాడు, నీకు కావాల్సిన సమృద్ధి ఇచ్చాడు, మంచి తోటలో పెట్టాడు. నిన్ను ఎంతో సౌందర్యంగా దేవుడు చూసుకుంటున్నాడు. ఒక స్నేహితుడిలాగా భావించి నీ దగ్గరకు వచ్చి సాయంకాల సమయంలో కలుసుకుంటూ వస్తున్నాడు. ఎంత ధన్యత దేవుడిస్తూ వచ్చాడు,
ఇంత ధన్యత దేవుడిస్తే ఆదాము యొక్క జీవితంలో యుగాన్ని ఎలా ఆరంభిస్తున్నాడు అంటే దేవుని ఆజ్ఞని మీరి ఆరంభిస్తున్నాడు. రెండోదిగా దేవుడు చెప్పింది, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో చేసి ఆరంభిస్తున్నాడు యుగాన్ని. అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో ఈరోజు మనం దేవుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతిరోజు మనం దేవుని ఆజ్ఞని మీరే వారంగా, ప్రతిరోజు దేవుడు చేయొద్దన్న పని చేసి ప్రతిరోజు ఆరంభించేవారు ఉన్నాం. యుగం సంగతి తర్వాత చూసినట్టే ప్రతిరోజు మన జీవితాల్లో దేవుని ఆజ్ఞను మేరటంతో, దేవుడు చెప్పిన పని చేయకోకుండా, దేవుడు ఎక్కడని దేవుడు చేయమన్న పని త్రోసివేసి మన యొక్క యుగాన్ని మనం ప్రతిరోజు మన దినాన్ని ఆరంభించేవారు ఉంటూ వస్తున్నాం. అయినాను మనల్ని బట్టి ఆయన కోపగించుకోకుండా, మనల్ని బట్టి ఆయన ద్వేషం పెట్టుకోకుండా, మనల్ని బట్టి అసూయ కలిగి ఉండకోకుండా మన మీద ఇంకా ఆయన ప్రేమను చూపిస్తూ వస్తున్నాడు. అందుకే రాబడుతూ వచ్చింది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30-37 వచనాల్లో అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30-37 వచనాలు ఏమని రాయబడుతూ వచ్చింది? మరియు ఎవరిని ముందుగా అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30-37 వచనాలు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షములుండగా మనకి విరోధి ఎవరు? చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఈ యుగమును మనకి యుగములో మనం ఎలా ఆరంభించామో మనకు తెలుస్తుంది. మనం ఎలా ఆరంభించే యుగాన్ని దేవుని ఆజ్ఞను మేరటంతో ఆరంభించాం. 2, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ పని చేస్తూ ఆరంభించాం. అయితే దేవుడైతే ఇన్ని పనులు మనం చేస్తున్నా తన సొంత కుమారుని మన కొరకై బలిగా ఇవ్వటానికైతే వెనక తిరిగి ఆలోచిస్తలేదంట. మనమైతే యుగం ఆరంభించింది, యుగం అనే కదా ఒక రోజైనా సరే మనం ఆరంభిస్తున్నది కరెక్ట్గా లేదు. దేవుని ఆజ్ఞని మేరటంతో, దేవుడు చేయొద్దన్న పనులతో మనం ఆరంభిస్తున్నాం. కానీ దేవుడైతే ఇవి నేను చేయొద్దన్నా కానీ ఎందుకు చేస్తున్నారని మన మీద నిందించుకోకుండా, మన మీద ప్రేమను కనపరుస్తూ మన కొరకే తన కుమారుని ఇవ్వడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించలేదంట దేవుడు. నిజంగా దేవుని ప్రేమ మనం దారి తప్పిపోయినప్పటికీ, మనం తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, దేవుని యొక్క ప్రేమ, దేవుడు కనపరిచే ప్రేమ మటుకి వాడబారనదిగా, మార్పు చెందనదిగా ఎప్పటికీ ఒకే రీతిలో మన మీద కనపరచబడుతూ వస్తుంది. నిజంగా చూడండి ఎంత గొప్ప ధన్యత ఈ యుగం అన్నది. మనం ఎలా ఆరంభించుకుంటున్నాం, లేదా ఆదిలో ఎలా ఆరంభించబడుతూ వచ్చింది, యుగం ఎలా ఆరంభించబడుతూ వచ్చిందంటే దేవుని ఆజ్ఞ మేరటంతో, దేవుడు చేయొద్దన్న పని చేయటంతో. 3వదిగా యుగం ఎలా ఆరంభించబడింది? ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడి అనమాట, ఆదాం ఏమంటున్నాడు అంటే, ఎంత తెలిసిన వాక్యం అనుకోకండి, ఇంకా కొద్దిగా ముంగట్టుకుంది. ఏమంటున్నారు? ఆదాము, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అంటే ఇక్కడ ఏం కనబడుతూ వస్తుందండి? దేవుణ్ణి నిందించటంతో ఆరంభించబడింది యుగం. ఎలా ఆరంభించబడింది? దేవుణ్ణి నిందించటంతో. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆదాముకి అవ్వని? సాటి అయిన సహాయం ఉండిద్దని. ఇప్పుడు ఏ సహాయముగా ఉండిద్దని దేవుడు ఇచ్చాడు, ఆ సహాయముని గురించి ఒకప్పుడు ఏమన్నాడు? నా ఎముకల్లో ఎముక, ఇంకా నా మాంసములో మాంసము, నరుల్లో నుండి తీయబడింది కనుక నారి అనబడని ఎంత ఘనముగా కనపరిచాడో భార్య గురించి. దేవుడిచ్చిన సహాయం చూసి ఎంత మెచ్చుకున్నాడో. దేవా, నీ వంటి వాడు లేడు, వేలుపులలో నీ వంటి వాడెవరు, పరిశుద్ధతను బట్టి నీ వంటి వాడెవరు, ఎంత కనపరిచాడో, ఎంత మహింపరుస్తూ వచ్చాడు. నీ వంటి అద్భుతాలు చేసేవాడు, నీ వంటి ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, నీ వంటి గొప్ప కార్యాలు చేసేవాడు, నీ వంటి నూతన కార్యాలు చేసే దేవుడు లేడు అని ఎంత ఘనపరిచాడో అలాంటి వ్యక్తి వచ్చి అంటున్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు యుగం ఎలా ఆరంభిస్తున్నాడు? దేవుని మీద నింద వేస్తూ ఆరంభిస్తున్నాడు. నీవు నాకు ఇచ్చిన స్త్రీయే, సాటి అయిన సహాయం అన్నావు కదా, ఆ స్త్రీయే ఇదంతా చేస్తూ వచ్చింది, ఆ స్త్రీ ద్వారా ఇలా పడుతూ వచ్చాను. చూడండి, దేవుని మీద నింద వేస్తూ యుగాన్ని ఆరంభించాడు మానవుడి యొక్క జీవితంలో దేవుని మేరకంతో ఆరంభించాడు. దేవుడు వద్దన్న దాంతో, ఏదైతే చేయొద్దన్న దాన్ని చేస్తూ ఆరంభించాడు. ఇంకా చెప్పాలంటే 3వదిగా చెప్పండి, మొదటిగా ఎలా ఆరంభిస్తూ వచ్చాడు మానవుడు? ఆజ్ఞ మేరకంతో ఆరంభించాడు. ఇంకా 2వదిగా చేయొద్దన్న పని చేస్తూ ఆరంభించాడు. 3వదిగా
అక్క దేవుని మీద నింద వేస్తూ ఆరంభించాడంటే యుగం. అసలు ఈ యుగం ఎలాగిచ్చాడు దేవుడు మనకి? ఈ జీవితం ఎలా ఇచ్చాడు? చక్కగా ఎంతో ఘనమైన విధానంలో మనం ఏమి పని చేయకుండా హ్యాపీగా దేవుని స్తుతించి దేవుని ఘనపరిచే అనుభవాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఆ ఏదైనా తోటలో ఆదాం ఏం చేస్తున్నాడు? ఆయన చేసే పని ఏమైనా ఏం చేస్తున్నాడు? ఆయన చక్కగా ఉంటూ దేవునితో మాట్లాడుతూ దేవునితో కలుసుకుంటూ ఆత్మీయ సావాసం కలిగి ఉండాల్సిన వాడు. కానీ అటువంటి ఆదాము దేవుని ఆజ్ఞను మీరాడు, దేవుడి చేతన పని చేస్తున్నాడు, దేవుని మీద నింద వేస్తూ యుగాన్ని ఆరంభిస్తూ వచ్చాడు. ఆదామే కాదు, ఈ రోజు ఇక్కడ చేరవచ్చిన మన జీవితంలో కూడా అనేక పర్యాయములు రక్షణ మారుమోసు పొందక మునుపు, రక్షించబడిన మన జీవితాలు రక్షించబడక మునుపు మనం కూడా ఈ యుగం, మనం కూడా ఈ రోజు, మనం కూడా ఈ దినములు, మనం కూడా గడియలను ఇలాగే ఆరంభించిన వారు ఉన్నాం. దేవుడైతే మన కొరకు రక్షణ సిద్ధపరిచి ఉంచినప్పుడు, దేవుడైతే మన కొరకు పాప క్షమాపణ సిద్ధపరిచి ఉంచినప్పుడు, దేవుడైతే మన కొరకు మారు మనసును సిద్ధపరిచి ఉంచినప్పుడు, దేవుడైతే మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచినప్పుడు వాటిని పొందుకోలేకుండా యుగాన్ని మనం దేవుని ఆజ్ఞను మేరటంతో దేవుని మనం త్రోసివేస్తూ దేవుని మనం నిందిస్తూ యుగాన్ని మనం ఆరంభించిన వారు ఉంటూ వచ్చాం. ఈరోజు బహుశా ఇక్కడ కూర్చున్న మన జీవితంలో అందరూ కదండి, కొందరు దేవుని ఆజ్ఞను మనం ఏమంటారు దేవుని మీద నిందిస్తున్నామంటే తప్పు కాదేమో. ఆరాధించక మునుపు మన జీవితాలు ఎందుకు తెలుసా? ఎన్నోసార్లు నిందిస్తాం. ప్రభా ఈ కష్టం ఎందుకు వచ్చింది? ప్రభా ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ప్రభా ఈ బాధ ఎందుకు వచ్చింది? ప్రభా ఈ అవమానాలు ఎందుకు వచ్చినాయి? ప్రభా నాకే ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఇవన్నీ దేవుని నిందించడం కాదు, దేవుని నిందించడమే కదా. ఒక గొడవలు అర్థం చేసుకుని దేవుని నిందించడమే. మన జీవితంలో ఎన్నోసార్లు దేవుని నిందించిన వారు ఉన్నాం. మనం యుగం ఆరంభిస్తుంది దేవుని నిందించడంతో ఆరంభిస్తున్నాం. దేవుని ఘనపరిచే కోణంలో కాదు, దేవుని మహింపరిచే కోణంలో కాదు, దేవుని స్తుతించే కోణంలో కాదు, దేవుని ఆరాధించే కోణంలో కాదు. మన యుగాన్ని ఆరంభిస్తుంది దేవుని మీద నింద వేస్తూ యుగాన్ని ఆరంభిస్తున్నాం. ఒక్కొక్కసారి ఉదయాన్నే లగ్నంలో కాళ్ళు నొప్పులు ఉండి అనుకోండి, ఎప్పుడు పోతాయి ప్రభు ఈ కాళ్ళు నొప్పులు, ఇంకెంతకాలం ఉంచుతాం అంటాం. ఆరంభంలోనే దేవుని నిందతో ఈ లోకాన్ని, యుగాన్ని మనం ఆరంభించిన వారు కొన్నాం. ఆదాము యొక్క జీవితం చూడండి, సాటి అయిన సహాయం ఇస్తే ఘనంగా ఎంచాడు. నీలాంటి దేవుడు ప్రపంచం ఎక్కడా లేని ప్రపంచంగా గొప్పగా దేవుని ఆరాధించాడు. ఆరాధించి ఇచ్చిన సహపాఠిని కూడా స్మరణకు తెచ్చుకుంటూ దేవుని కనపరుస్తూ వచ్చాడు. అటువంటి ఆదాము ఇప్పుడేమంటున్నాడు? నీవు నాకు ఇచ్చినామే అంటే ఎవరి మీద నిందేస్తున్నాడు? ఏ దేవుడైతే తన సహాయం ఇచ్చాడో, ఏ దేవుడైతే తన సహాయం చేశాడో, ఏ దేవుడైతే తన సహపాఠి అవసరమని గుర్తెరిగాడో ఆ దేవుని మీదే నింద వేస్తున్నాడు. ఈ యుగము దేవుని మీద నిందలు వేయటంతో, నిందలు వేస్తూ ఆరంభిస్తున్నాం మనం. ఇది ఎన్నో మాట? 3. 4 విషయం చూద్దానండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. క్షమించండి, ఆదికాండం 3:12. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము చాలా కాబట్టి 4వదిగా మానవుడు యుగాన్ని ఎలా ఆరంభిస్తున్నాడంటే చేసిన తప్పును కప్పెట్టుకుంటూ ఆరంభిస్తున్నాడు. ఎలా ఆరంభిస్తున్నాడండి? ఏదైతే తప్పు చేస్తున్నాడో దాన్ని ఏం చేస్తున్నాడు? చేసిన తప్పును ఒప్పుకోకుండా. మీ అందరూ సుపరిచయమైనటువంటి వాక్య భాగం ఒకటి ఉంది. అతిక్రమములు దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరమును పొందుతాడు. ఇప్పుడు ఆదాము యొక్క చరిత్ర ఎలా ఉందో చెప్పండి. తప్పు చేశాడు, చేసిన వాడు ఏం చేయాలా? సరే ప్రభా నువ్వు నాకు ఇచ్చినామో ఎవరొకరో నాలో సగభాగమే కదా, సరే ఎట్లయితే మేము తప్పు చేసామని ఒప్పుకుంటే అది ఎలా ఉండేదో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చేసిన తప్పుని కప్పి పెట్టుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే మనం కొద్దిగా ముంగడికి వస్తే ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యోను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను. ఇప్పుడు ఎవరు కప్పి పెట్టుకుంటున్నారు చెప్పండి? మనుషుడే. ఏం చేశాడు ఇక్కడ? తమ్ముడిని చంపాడు, ఇంకా భూమిలో పాత పెట్టేశాడు. ప్రభు అడుగుతూ వచ్చాడు, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, ఏంటి అని అడుగుతున్నప్పుడు ఏమంటున్నాడు? నేను నా తమ్ముడు కావాలి వాడినా. చేసిన తప్పును కప్పెట్టుకుంటూ మానవుడు యుగాన్ని ఆరంభిస్తున్నాడు.
ఏదైతే నరహత్యనే కాదు, పాపమనే కాదు, వ్యభిచారమనే కాదు, అబద్ధమనే కాదు, మోసమనే కాదు, దొంగతనమనే కాదు, ఇంకా ఏ పనైనా సరే దేవుని దృష్టిలో తప్పు అన్న ప్రతి దానితో కూడా మానవుడు ఏదైతే తప్పు చేస్తున్నాడో చేసిన తప్పును కప్పెట్టుకుంటూ ఈ యొక్క యుగాన్ని ఆరంభిస్తున్నాడు. ఇప్పుడు యవనస్తుడు ఉంటాడు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావని సంఘంలో చెప్పావనుకో, రేపు మందిరానికి వస్తాడా? రాడు. ఎందుకని? చేసిన తప్పును చూపిస్తే తప్పు ఈ రోజుల్లో. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వాస్తవం అదే. చేసిన తప్పును చూపిస్తుంది బైబిల్. బైబిల్ ఏమంటుందంటే ఆదాము చేసిన తప్పుని కప్పెట్టుకుంటూ వచ్చాడు. యుగం ఆదాము యొక్క జీవితంలో కానీ లేదంటే ఒక రక్తమాంసం కలిగిన మానవుని యొక్క జీవితంలో యుగం ఎలా ఆరంభించబడిందంటే చేసిన తప్పును కప్పెట్టుకుంటూ ఆరంభించబడింది. చేసిన తప్పులన్నీ కప్పెట్టుకున్నాం కాబట్టి కప్పి పెట్టబడిన ఈ తప్పులన్నిటిని మరలా వెలుగులో తీసుకొచ్చి వాటిని క్షమించడం కొరకు, ఆ కప్పి పెట్టిన తప్పులన్నీ తీసివేయడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నరవతారికి లోకానికి వచ్చి రక్తమాంసం కలిగిన ప్రభుగా మన కొరకు వచ్చి మనవలే శరీరం ధరించుకుని మానవ స్వభావాన్ని ధరించుకున్న వారుగా ఆయన అన్నిటిని సహించి శోధనలు జయించి మన కొరకే శిలువలో రక్తం, ఆయన ఏ రక్తం అయితే కాచాడు ఆ రక్తపు మడుగులో మనం దాచిపెట్టుకున్నటువంటి పాపములు, మనం దాచిపెట్టుకున్న బలహీనతలు, మనం దాచిపెట్టుకున్న పొరపాట్లు, ఏవైతే చేసిన తప్పులు కప్పెట్టుకున్నామో వాటన్నిటి మీద తన రక్త ప్రోక్షణలో మన ప్రతి పాపమును కూడా కడిగి వేస్తున్న వారు ఉంటారు. నిజంగా యుగం మనం ఎలా ఆరంభిస్తున్నాం చూడండి. మానవుడు ఎలా ఆరంభిస్తున్నాడు యుగాన్ని? మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞ మేరటంతో ఆరంభిస్తున్నాడు. 2 చేయొద్దన్న పని చేస్తూ ఆరంభిస్తున్నాడు. 3 దేవుని మీద నింద వేస్తూ ఆరంభిస్తున్నాడు. 4 చేస్తున్న పాపాలను కప్పెట్టుకుంటూ ఆరంభిస్తున్నాడు. 5వదిగా రండి దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. పద్నాలుగు చదవండి. 14 అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన 5వ మాట ఏంటంటే ఈ యుగం అన్నది ఎలా ఆరంభించబడింది, మానవుడు ఎలా ఆరంభిస్తున్నాడంటే 5వ మాట అతిక్రమములతో ఆరంభిస్తున్నాడు. ఎలా ఆరంభిస్తున్నాడండి? అతిక్రమంలో. చూడండి, మానవుడి యొక్క జీవితంలో అసలు ఈ యుగం ఆరంభిస్తుందే అతిక్రమంతో ఆరంభిస్తున్నాడు. ఇంకా మనం ఆరాధన చేస్తాం, దోషముల చేత అపరాధముల చేత చచ్చిన వాడినై ఉండగా. మానవుడి యొక్క జీవితంలో అతిక్రమములు చాలా ప్రాముఖ్యమని, ఈ అతిక్రమముల ద్వారా మానవుడు యుగాన్ని ఆరంభించాడు. అసలు సృష్టి ఆరంభంలో దేవుడు ఎలా ఆరంభించాడో, సృష్టి తర్వాత మానవుడిని సృజించిన తర్వాత మానవుడు ఎలా ఆరంభిస్తున్నాడో చూడండి. మానవుడు దేవుని ఆజ్ఞను మేరటంతో ఆరంభించాడు. మానవుడు దేవుని వారు త్రోసివేయడంతో ఆరంభించాడు. దేవుని మీద నింద వేయడంతో, ఇంకా చేసిన తప్పును కప్పెట్టుకుంటూ ఆరంభించాడు. ఇంకా 5వదిగా చూసినట్టు అతిక్రమములతో ఆరంభిస్తున్నాడు. మానవుడు యుగాన్ని ఆరంభించిందే అతిక్రమములతో. ఏదైతే దేవుని దృష్టిలో అతిక్రమం ఉంటున్నాయో అసలు అతిక్రమము చేయటమే తప్పు. బైబిల్ అందుకే రాయబడుతూ వచ్చింది. ఇంత ముందు కూడా మనం చదువుతూ అతిక్రమమును దాచిపెట్టేవారు వర్ధిల్లరని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఆదాము యొక్క జీవితంలో ఆదాము యొక్క స్వభావం, ఆదాము యొక్క మనస్తత్వం మనలో సంప్రాప్తి అవుతూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో మనం అతిక్రమము చేస్తూ వచ్చిన వారు ఉన్నాం. ఆదాము ఎలాగైతే యుగాన్ని అతిక్రమంతో ఆరంభించబడిన అతిక్రమములు నేటికి మానవుల యొక్క జీవితంలో సంప్రాప్తి అవుతూ వస్తూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ అతిక్రమములన్నిటిని కూడా తీసివేయడం కొరకై ఆయన కలువరి శిలువలో బలియాగంగా చేయబడుతూ వచ్చాడు. చేయవలసిన పని చేయకపోవటమే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞని మేరటమే మానవుని యొక్క దోషములుగా, అతిక్రమములుగా, అపరాధములుగా చేయబడుతూ వస్తున్న సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు మానవుడు యుగాన్ని ఎలా ఆరంభిస్తూ వచ్చాడంటే ఆజ్ఞను అతిక్రమించి వర్ధిల్లలేని జీవితం కలిగి ఈ లోకాన్ని ఆరంభిస్తూ వచ్చాడు. అటువంటి మానవుని కూడా తన దగ్గరకు తీసుకుని వర్ధిల్లలేక సతమతమైపోతూ మానసికంగా కృంగిపోయిన మానవుని తన దగ్గరకు తీసుకుని తన అతిక్రమములన్నిటిని కూడా తుడిచివేస్తున్నాడు ప్రభు. కానీ మానవుడైతే అతిక్రమములు చేస్తూ ఈ యోగాన్ని ఆరంభించాడు. ఇక 6వదిగా రండి,
దేవుని యొక్క వాక్యం చూస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఒక మనుషుని ద్వారా పాపమును చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 6వ మాట, మానవుడు యుగాన్ని ఎలా ఆరంభించాడండి? మరణముతో ఆరంభించాడు. ఎలా ఆరంభించాడు? మరణముతో. చూడండి, మానవుడి యొక్క జీవితంలో దేవుడు మానవుని ఎలా ఆరంభించాడు? ఒక నూతన జీవంతో. మొదట మానవుడి కొరకు మట్టిని తయారు చేసి మట్టి బొమ్మ తయారు చేయటమో, లేదంటే మానవుడు శరీరంలో మట్టిలో జీవాత్ముడుగా నరుడు జీవాత్మ అయినని ఆది కాలంలో మనం చూస్తూ వస్తాం. మానవుడు ఏ స్థితిలో ఉన్న మానవుడిలో జీవాత్మ ఉంచాడు దేవుడు? మట్టి అనుభవం ఉన్న మానవుడు, మట్టిగా ఉన్న మానవుడిలో జీవాత్మగా నరుడు జీవాత్మ అని మనం బైబిల్ సెలవిస్తూ వస్తాం. సో ఇక్కడ అర్థం చేసుకోండి, మానవుడి స్థితి ఎలా ఉండో దేవుడు జీవంతో కూడినటువంటి యుగాన్ని ఇచ్చాడు మానవుడికి. ఎలాంటిది ఇచ్చాడు? జీవముతో కూడిన యుగం. చూడండి, ఆ యొక్క తోటలో తినొద్దన్న పండు తినకపోతే ఆదాము జీవంతో ఉండేవాడే కాదా? యుగాలు దేవుడు అనుమతించినంత కొరకు జీవంతో ఉండేవాడే కదా? ఆ తోటలో ఉండేవాడే కదా? తోటలో నుంచి బయటకు వచ్చేవాడా? దేవుడు కావాలని ఎప్పుడైనా నెట్టేస్తాడా? నా దగ్గరకు వచ్చేవాడు నేను ఏమాత్రం త్రోసివేయను అన్నాడు. అలా అన్న ప్రభు ఎలా త్రోసివేస్తాడు? త్రోసివేయడు. కానీ ఆదాము యొక్క జీవితంలో యుగాన్ని ఎలా ఆరంభించుకుంటూ వచ్చాడంటే మరణముతో ఆరంభించాడు. అందుకంటాడు కదా, ఆది కాండం మనం చూసినట్టు 3వ అధ్యాయంలో, నీవు మన్ను నుండి తీయబడితే కనుక తిరిగి మన్నుకు చేరేంత వరకు చెమట వచ్చి కష్టపడి ఫలించే అభివృద్ధి పొంది తినేక నీ జీవితం ఇలాగే ఉండాలి. నువ్వు అప్పటి వరకు మరణము మాటే లేనటువంటి సందర్భంలో, అప్పటి వరకు మరణము గురించి అసలు సంభవమే లేనప్పుడు, మరణం గురించి వాక్యే లేని సందర్భంలో మరణమే పుట్టుకొచ్చింది. ఎలా? ఒక మనుషుడు ద్వారా. మరణం అన్నది అసలు మరణం అనే మాట ఆదాము పడిన పాపము తర్వాత నుండి పుట్టుకొచ్చిందంటే తప్పు కాదేమో. ఆదాము జీవితం దగ్గర నుండి మరణం అన్నది పుట్టుకొచ్చిందంటే తప్పు కాదేమో. ఎందుకంటే ఆదాము యొక్క జీవితం అలా ఉంది. మరణమే లేని ఆదాముకి, జీవముతో కూడినట్టు ప్రభువులో ఉంటూ జీవించాల్సిన ఆదాముకి మరణముతో యుగాన్ని ఆరంభించుకుంటూ వచ్చాడు ఆదాము. దేవుడైతే జీవం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయనలో జీవము, నా జీవము, ఆయన వెలుగు, నా వెలుగు అనేకులకి వెలుగుకున్న అనేకుల జీవాన్ని ఇచ్చింది కావు. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవుడి యుగాన్ని మరణముతో ఆరంభిస్తున్నాడు. అందుకే ఈరోజు మనం లేచినప్పుడు ఏమైద్దో, ఏం జరిగిద్దో, ఏమవుతుందో మరణ భయం ఉండదు. చాలా మందికి ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, తప్పుగా అర్థం చేసుకోకండి, బీపీ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, ఇంకేదన్నా బలహీనతలు ఉన్నాయి అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఏదన్నా చిన్న ప్రాబ్లం అనిపించింది అనుకోండి, కొద్దిగా గ్యాసే టైట్గా ఉందనుకో, ఈరోజు నేను అయిపోతాను. షుగర్ ఎక్కువైంది అనుకో, ఇదే నా చివరి కాలం. బీపీ ఎక్కువైంది అనుకో, అందరిని దగ్గర తీసుకుంటాం, చెప్పాల్సిన జీవితం. అంటే మరణముతోనే ఆరంభిస్తున్నాం. ఎందుకంటే ఆ భయం మనలో ఉంది, చేసిన తప్పు. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవుడి యొక్క జీవితం యుగం ఆ రోజుగా మరణముతో ఆరంభించాడు. మరణానికి ప్రాప్తుడిగా, మరణం పొందినవాడుగా, జీవాన్ని కోల్పోయి మరణముతో యుగాన్ని ఆరంభించాడు మానవుడు. అర్థమవుతుందండి? జీవాన్ని కోల్పోయి మరణముతో యుగాన్ని ఆరంభించాడు మానవుడు. ఇది 6వ మాట. 7వదిగా చూస్తున్నట్టే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఏం జరుగుతూ వచ్చిందండి? ఏలెను అంటే చూడండి, ఈ యుగాన్ని మానవుడు ఎలా ఆరంభిస్తూ వచ్చాడంటే, ఏమేలుతుంది మానవుడి పైన? మరణము. ఏలతం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వము. మానవుడు దేవుని యొక్క ప్రభుత్వాన్ని పోగొట్టుకుని, దేవుని యొక్క ప్రభుత్వాన్ని వద్దనుకుని, అంటే ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలు కాదండి, దేవుని ప్రభుత్వం అంటే అది పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి సంబంధించింది దేవుని యొక్క ప్రభుత్వం. దాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము యొక్క జీవిత చరిత్ర చూస్తే ఆది కాండంలో 3వ అధ్యాయంలో దాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు.
దేవుడే స్పష్టంగా అన్నిటిని ఎన్నుకోమని చెప్పాడు. అన్నిటిపైన ప్రభుత్వం పైన అధికారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఆదాము ఏం చేస్తూ వచ్చాడు? ఆ అధికారాన్ని, ఆ ప్రభుత్వాన్ని పోగొట్టుకుని ఇప్పుడేం చేస్తూ వచ్చాడు? సాతానే తన పైన ఏలే అనుభవంలోకి వచ్చేసాడు. ఇప్పుడు ప్రభుత్వం ఆదాము పైన ఎవరు చేస్తున్నారు? సాతాను యొక్క ప్రభుత్వం నడుస్తూ వచ్చింది. అందుకే ఆదాము యొక్క చరిత్ర చూడగా ఏం జరుగుతూ వచ్చింది? మంటు నుండి తీసాడు, చెమటోరుస్తున్నాడు, తిరిగి కష్టపడి సంపాదించుకుని తిని మరలా ఈ లోపల నుండి మట్టిగా చేరుతున్నాడు. అందుకే బైబిల్లో రాబడుతూ వచ్చింది, మన్ను అనేది వెనకడం వల్ల మరలా భూమి చేరుతుంది. ఈ మాట సృజించబడ్డానికి కారణం ఏంటంటే ఆదాము యొక్క జీవితంలో ఆదాము ప్రభుత్వం చేయవలసిన ఆదాము ప్రభుత్వాన్ని కోల్పోయి సాతానుకి తన అధికారం ఇచ్చాడు. కాబట్టి సాతాను ఏం చేస్తూ వచ్చింది? అధికారం చేస్తూ ఆదాము యొక్క జీవితాన్ని నష్టపరుస్తూ వచ్చింది. సాతాను ప్రభుత్వం ఎలా ఉందంటే ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనము. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. 7వ వచనం కూడా చదవండి నాకు. అది పాపం ఎక్కడ ఉందండి? వాకిట పొంచి ఉంది. వాకిట పొంచి ఉంది. ఆదాము యొక్క జీవితంలో, ఆదామనే కాదు రక్త మాంసములు కలిగినటువంటి మానవుని యొక్క జీవితంలో యుగం ఎలా ఆరంభిస్తూ వచ్చాడంటే 7వ మాట ఎలా ఆరంభిస్తూ వచ్చాడు? ఇప్పుడే చూస్తూ వచ్చాం. మర్చిపోయారా? ఏదైతే దేవుని దగ్గర చేయకూడని చేస్తూ ప్రభుత్వం సాతానుకు అప్పచెబుతూ వచ్చాడు తన పైన అధికారాన్ని. దేవుడు తన పైన అధికారం చేయాల్సినప్పుడు దేవుని అధికారాన్ని వద్దనుకుని సాతానుకి ఏం చేస్తూ వచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. తద్వారా పాపం తన ఇంటి ఎదుట పొంచి ఉంది. తాను గడపద ఎదుటే బయటికి వెళ్తుంటే పాపం తన మీద ప్రాప్తి అవుతుంది. పాపాన్ని ఏలేవాడుకుంటున్నాడు. అయితే ప్రియులారా, ఈ వర్తమానం అంతా ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే మానవుడి యొక్క జీవితంలో యుగమే కాదు, ప్రతిరోజు ఇలా ఆరంభిస్తూ వస్తున్నాడు మానవుడు. యుగమే కాదు, ఆరంభంలో ఆదాము ద్వారా ఇలా ఆరంభించబడింది. ఆది ఆదామే కాదు, ఆదాము మొదలుకొని అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆదాము మొదలుకొని నేటి వరకు మన జీవితాల్లో కూడా దేవుని ఆజ్ఞని మేరుతున్నాం, దేవుని నిందిస్తున్నాం, దేవుని అవమానిస్తున్నాం, దేవుడు చేద్దాన్ని పని చేస్తున్నాం, ఇంకెన్నెన్నో ఉండి ఇవన్నీ మనం జరిగిస్తూ వస్తున్నాం. మన జీవితంలో యుగమే కాదు, ఒక రోజైనా సరే మనం ఇలా ఆరంభిస్తూ వచ్చిన దేవుడు తన ప్రేమను మన మీద కనపరిచే విషయంలో వెనకడుగు వేయాలి. కాబట్టి మనం ఎట్లో ప్రతిరోజు మనం ఆరంభించిన ప్రతిరోజు మనం ఎటువంటి జీవితాన్ని కలగకుండా ఈ రోజుకి మనం ఎలా ఆరంభించినా దేవుని సరే తీసుకొచ్చి దేవుని ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా దేవుడు మనం తీసుకొచ్చాడంటే, తన సన్నిధికి మనం నడిపించాడంటే అది కేవలం దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ప్రేమ. ఈ రోజుకి మనం రక్షించబడ్డామంటే, మారుమనసు పొందామంటే, బాప్తిసం కలిగి ఉన్నామంటే, ప్రభు యొక్క సన్నిధిలో సాక్షాత్తుగా మనం జీవిస్తున్నామంటే, ప్రభుని గణపరచగలుగుతున్నామంటే, ప్రభుని ఆరాధించగలుగుతున్నామంటే దీనికి కారణం ఏంటంటే ఆనాడు ఆదాము ఆరంభించినటువంటి యుగముకు ముగింపు స్వస్తిని పలికి ఆ కలువరి శిలువ ద్వారా, శిలువలో కార్చిన రక్తము ద్వారా, ఆ గాయముల ద్వారా, ఆ పంచగాయముల బాధలు, అవమానాలు, నిందల ద్వారా ఆదాము ఏదైతే ఆదాము కాదు రక్తమాంసం కలిగిన మానవుడు ఏదైతే యుగాన్ని ఆరంభిస్తూ వచ్చాడో, రోజుని ఆరంభిస్తూ వస్తున్నాడో దాన్నంతటికి సమాప్తం చెప్పి శిలువలో అంటాడు సమాప్తమాయను. మానవుడు ఏ యుగాన్ని అయితే మానవుడి యొక్క జీవితంలో ఎటువంటి రీతిలో యుగాన్ని ఆరంభించాడు, ఆ యుగానికి సంబంధించిన ప్రతిదీ అతిక్రమములు, దేవుని నిందించేది, దేవుణ్ణి అవమానించేది కానీ, దేవుడి చేతుల్లో పనులు చేసే కానీ వీటన్నిటి బట్టి మానవులకు వచ్చే జీవితం మరణం ఉంది. కాబట్టి ఆ మరణానికి సంబంధించిన ప్రతిదీ కూడా యుగాన్ని ఎలా ఆరంభించాడు అదంతటిని కూడా సిలువలో సమాప్తం చేశాడు. సిలువలో ఆయన సమాప్తం చేసి ఇక సమాప్తమైనది. అందుకే ఒక మాట అంటాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడకూడి మీకోసమును. ఎందుకు? నేనైతే మీకు సమాప్తం చేసేసాక, నేనైతే మీకు ముగింపు చేసేసా. ఏదైతే ఆదాము ద్వారా మీకు వచ్చిందో మరణము కానీ, అతిక్రమములు కానీ, ఏవైతే మీకు సంప్రాప్తి అవుతూ వచ్చినాయో ఆదాము ద్వారా కాదు, రక్తవంశాలు కలిగిన మీ యొక్క కుటుంబాల ద్వారా కానీ, బంధువుల ద్వారా, ఎవరి ద్వారా అయితే మీకు వస్తూ వచ్చినాయో వాటన్నిటికీ నేను సమాప్తం చేశాను.
ఇప్పుడు ఇదిగో సమస్తమును సమాప్తమైన తర్వాత ఏమని క్రొత్త వాయను, ఒక క్రొత్త ధనంలోకి దేవుడు మనం తీసుకొచ్చాడు. క్రొత్త ధనంలో కొత్తగా ప్రభుని ఆరాధించడం కొరకు ప్రభు తీసుకొచ్చాడు. యుగం ఆరంభం మనది ఎలా ఉందో చూడండి. అట్లాంటి ఆరంభించిన మన జీవితాలకి ఆ ఆరంభించినటువంటి యుగంకు సంబంధించిన ప్రతిదీ అదంతా ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం అంతటిని కూడా, ఆదాం యొక్క స్వభావం అంతటిని కూడా కలువరిశిలలో ఆయన తీసివేసి నూతన జీవం, నూతన స్వభావాన్ని మనకిచ్చి నూతన సృష్టిగా, ఇంకా చెప్పాలంటే పరలోక రాజ్యానికి వారసులుగా చేసి తండ్రిని ఆరాధించేవారుగా, తండ్రిని స్తుతించేవారుగా, తండ్రిని మహిమపరిచేవారుగా సిద్ధపరిచి మనల్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని ఆరాధించాలని దేవుడు కోరుచూ వస్తున్నాడు. ఈరోజు మనం ఆరాధన చేయాలి. ఏమనంటే ప్రభా ఎలా ఆరంభించాలి? ప్రభా నేను నా యుగము, నేను కదా నా పితరులు, లేదంటే నేను ఈ రోజును నిజంగా అతిక్రమంతో ఆజ్ఞను మీరి నువ్వు చేతన పని చేసి ఈ యొక్క యుగాన్ని నేను ఆరంభించిన వాడు కూడా, అయితే ఈ యుగము నేను ఆరంభించిన స్థితిగతులు బట్టి నాకు మరణం ఉంది. ఆ మరణము నుండి నువ్వు తప్పించడం కొరకు సెలువులో నా కొరకై బలియాగంగా చేయబడ్డావు. యుగాన్ని మార్చడం కొరకు, అది బైబిల్లో రాయబడుతుంది, ఇదిగో లోకమును తలకిందులు చేయవారు ఇక్కడ ఉండాలి. ఆయన తలకిందులు చేసాడు ఆ యుగం మొత్తాన్ని కూడా. ఆదాము ద్వారా ఆరంభించబడిన యుగాన్నంతటిని కూడా మార్చివేసి ఒక నూతనమైన యుగములోకి మనల్ని ప్రభు తీసుకొచ్చాడు. నూతనమైనటువంటి దేవుని రాజ్యంలోకి, దేవుని స్తుతించి దేవుని గణపరిచి ఎల్లవేళలేదు ప్రతి సందర్భంలో కూడా ఆకాశంలో మహాకాశంలో పడుతున్న గొప్ప దేవుణ్ణి ఇప్పుడు ఈ లోకంలోనే కాదు, ఈ భూమి మీదే కాదు, ఈ దేవుని సన్నిధిలోనే కాదు, ఒకనొక సమయంలో ఈ లోకం విడిచి దేవుని రాజ్యానికి వెళ్ళిన దేవుని రాజ్యంలో కూడా దేవుని గణపరిచి దేవుని ఆరాధించేవారుగా ప్రభు యేసు క్రీస్తు ప్రభువారు మనం సిద్ధపరిచాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత. యుగం ఎలా ఆరంభించబడిందో, ఆరంభించబడిన యుగం నుండి విడిపించడం కొరకు ఆయన శిలువలో బలి అయ్యి, ఆ బలి అయ్యి ఆయన రక్తం ద్వారా, కార్చిన రక్తం ద్వారా మన పాపాలు కడిగి యుగానికి సంబంధించిన జీవితం అంతటిని కూడా సమాప్తం చేసి కొత్త యుగంలో అంటే ప్రభు యొక్క రాజ్యంలోకి మనం దేవుని రాజ్యానికి వారసులుగా చేసినందుకై ప్రభుని ఆరాధన చేద్దాం. ఇట్టి ఆరాధన ప్రభు కోరుచున్నాడు ఈరోజు. ఎట్టి ఆరాధన ప్రభా, ఒకప్పుడు ఆదాములకు నేను ఆరంభించబడిన యుగాన్ని, నేను కూడా అట్టి వాడినే, కానీ ప్రభు నా కొరకు నువ్వు కలువరిశిలలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆ యుగానికి సంబంధించిన ప్రాచీన స్వభావం అంతటికి కూడా స్వస్తి చెప్పి ముగింపిచ్చేసి సమాప్తం చేసి నన్ను నూతనమైన సృష్టిగా చేసావు. నూతన విధానంలో తీసుకొచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేసావు. ఎంత గొప్ప దేవుడి. నిజంగా ఆ యొక్క యుగంలో సంబంధించిన స్థితిగతుల్లో నేను ఉంటే నాకు మరణం ఉంది. నేను అట్లా మరణం పొందడం నీకు ఇష్టం లేక ఆ మరణం నుండి తప్పించడానికి ఆ యుగానికి సంబంధించిన ప్రతిదీ కూడా నాలో ఉన్నది అది అంతా తీసివేసి నన్ను నూతనమైన వారుగా, నిన్ను ఆరాధించే బిడ్డగా, నిన్ను స్తుతించే బిడ్డగా నన్ను నీ సన్నిధి తీసుకొచ్చినందుకు దేవా, నా జీవితం మార్చి ఆదాము యొక్క స్వభావం కలిగినటువంటి ఆ యుగానికి సంబంధించిన అంతటిని కూడా తీసివేసి నూతనమైన సృష్టిగా, నూతన యుగంలోకి నన్ను ప్రవేశపెట్టి నూతనంగా నిన్ను ఆరాధించే బిడ్డగా సిద్ధపరిచినందుకు నీకు వందనాలు ప్రభుని. ప్రభుని ఆరాధించదు. అటు ఆరాధన మనం చేయనట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమె. అందరూ నిలబడి పాట పాడుకుందాం. పాటలు పాడి సోదరుడండి. పాట సంఖ్య 161. తెచ్చివ్వడం సమయం లేదు కాబట్టి పాట సంఖ్య 161, పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుంటాం. సమయంలో సహోదరులు సహోదరులు కూడా కొద్దిగా ముందర జరగండి. క్రొత్త దాంట్లో అయితే 163, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడని. పాట సంఖ్య 161, అది పాత దాంట్లో. క్రొత్త దాంట్లో అయితే 163, పల్లవి మొదటి చరణం చివరి చరణం మాత్రమే పాడుకున్న తర్వాత ఆరాధనలో ప్రవేశిద్దాం. రుచి చూచి యెహోవా ఉత్తముడని, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడని, నేదాంతుడా
గోస్పుల్ ఉందా లేదా? రుచి చూచి ఎరిగితిమి యెహోవావు గొప్ప దేవుడా నీవే గొప్ప ఆరాధనలో ప్రవేశిద్దాం. మరి ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేద్దాం. సహోదర క్రమంగా ఆరాధన క్లుప్తంగా దేవుడు మనకు బయలుపరిచిన కోణంలో మనం ఎట్లా ముందుగానే ఆరంభించాము, మన జీవితం ఎలా ఆరంభించబడిన దాన్ని ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎలా శిలువ ద్వారా సమాప్తం చెప్పాడు. ఆ శిలువ కార్యం మన జీవితంలో జరిగించిన రక్షణ మార్గం ద్వారా సమాప్తం చెప్పబడింది. అవి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు సండే స్కూల్ టీచర్స్ ఆరంభించండి. ఒకరి తర్వాత ఒకరు సండే స్కూల్ టీచర్స్ కూడా ఆరంభించండి. క్లుప్తంగా ఆరాధన చేయండి. సమయం కరుణంత వరకు కూడా సమయం మనమే తీసుకోవాలి. ఇతరులకు కూడా సమయం ఇద్దాం. అందరూ ఆరాధించినప్పుడు మనం కూడా ఆమె అన్నప్పుడు అందరూ ఏకీపించినట్టు కాబట్టి ఆరాధిస్తాం. సహోదరు